Hello all, welcome to Ravus Academy, Hyderabad. Today's important current affairs, that is 4th August 2025. So first we have, recent efforts in Chile focus on saving the endangered Darwin's frog. సో ఇలాంటి స్పెసిస్ ఎప్పుడైనా మనకి ఎగ్జామినేషన్లో న్యూస్లో ఉన్నప్పుడు చాలా ఇంపార్టెంట్. సో కన్జర్వేషన్ ఆఫ్ స్పెసిస్ కానీ లేకపోతే ఐడెంటిఫికేషన్ ఆఫ్ న్యూ స్పెసిస్ కానీ ఇలాంటివి న్యూస్లో ఉన్నప్పుడు మనకు చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా టుడేస్ ఇంపార్టెంట్ స్పెసిస్ వచ్చేసి డార్విన్స్ ఫ్రాగ్. సో చిలీకి సంబంధించిన డార్విన్స్ ఫ్రాగ్. సో హియర్ ద చిలీ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఎఫర్ట్స్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ డార్విన్స్ ఫ్రాగ్. So recent efforts in Chile focus on saving the endangered Darwin's frog. So this is tiny amphibian is known for its unique reproductive behavior and distinctive leaf-like skin. So it is having unique properties. So leaf-like skin. So మనకి ఏంటి అంటే ఇది ఆకుపచ్చ కలర్లోనే ఉండడం జరిగింది. సో దానికి ఏమంటున్నాం మనం, లీఫీ లైక్ స్కిన్ అంటున్నాం. నెక్స్ట్ యూనిక్ రిప్రొడక్టివ్ బిహేవియర్. సో హియర్ స్పెసిస్ వచ్చేసి మనకి ఏంటి అంటే డార్విన్స్ ఫ్రాగ్. రీసెంట్లీ ఇన్ న్యూస్ విత్ రెస్పెక్ట్ టు ద కంట్రీ చిలీ, ద గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ సెవరల్ మెజర్స్ ఫర్ ద ప్రొటెక్షన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఫ్రాగ్, దట్ ఈస్ డార్విన్స్. సో ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ యూనిక్ ఫీచర్స్ లైక్ రిప్రొడక్టివ్ బిహేవియర్ అండ్ డిస్టింక్టివ్ లీఫ్ లైక్ స్కిన్. సో ఇలాంటివి మనకి ఏంటంటే న్యూస్లో ఉన్నప్పుడు కొత్త స్పెసిస్ ఐడెంటిఫికేషన్ కానీ ఇలాంటి ప్రొటెక్షన్ కన్జర్వేషన్ మెజర్స్ తోటి ఏదైనా కంట్రీ న్యూస్లో ఉన్నా కానీ స్పెసిస్ న్యూస్లో ఉన్నా కానీ మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చాలా ఇంపార్టెంట్. సో చిలీ న్యూస్లో ఉండడం జరిగింది విత్ రెస్పెక్ట్ టు ద డార్విన్స్ ఫ్రాగ్ కన్జర్వేషన్. సో నెక్స్ట్ విల్ డిస్కస్ డార్జిలింగ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్. సో డార్జిలింగ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్. సో the recent launch of Darjeeling Hydro Power Project in Bhutan. So here Darjeeling Hydro Power Project Bhutan కి సంబంధించిన డార్జిలింగ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్. హైడ్రో పవర్ మీన్స్ వాటర్. సో వాటర్ బేస్డ్ ప్రాజెక్ట్స్ని మనం హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ అంటాం. సో భూటాన్కి సంబంధించిన డార్జిలింగ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్. సో ఇందులో భాగంగా ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి? The recent launch of Darjeeling Hydro Power Project in Bhutan marks milestone in regional clean energy collaboration. So here the recent launch of Darjeeling Hydro Power Project in Bhutan marks milestone in regional clean energy collaboration. So regional clean energy collaboration, that is with India. So this 1125 megawatts project is joint venture between Bhutan's Druk Green Power Corporation, that is DGPC, and India's Tata Power Company Limited. So joint venture of Bhutan's Dark Green Power Corporation plus India's Tata Power. So joint venture of Bhutan as well as India. So it represents a strategic shift towards private sector participation and shared infrastructure development between the two nations, that is India and Bhutan. So it represents a strategic shift towards private sector participation and shared infrastructure development between the two nations, that is India and Bhutan. So project review and location. So the Darjeeling Hydro Power Project is runoff on the river scheme located Bhutan's Kurichi River. It is located on Kurichi River. So simple ga entante recently news lo unna hydro పవర్ ప్రాజెక్ట్ దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ డార్జిలింగ్, దట్ ఈ భూటాన్కి సంబంధించింది జాయింట్ వెంచర్ ఆఫ్ ఇండియా అండ్ భూటాన్ ప్రైవేట్ సెక్టార్స్. సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద రివర్ కురిచ్చు, ఇండియా భూటాన్
సంబంధాలలో భాగంగా దీన్ని నోట్ చేసుకోండి. నెక్స్ట్ 7 PM మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్స్ అండ్ అపరెల్ పార్క్స్ అప్రూవ్డ్. సో హియర్ 7 PM మెగా ఇంటిగ్రేటెడ్ అండ్ టెక్స్టైల్ రీజియన్స్ అండ్ అపరెల్ పార్క్స్ అప్రూవ్డ్. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ ఫైబర్ టు ఫ్యాషన్, ఫైబర్ టు ఫ్యాషన్. సో ఏంటంటే టోటల్ టెక్స్టైల్స్కి సంబంధించిన అన్ని యాక్టివిటీస్ వచ్చేసి ఒకే దగ్గర ఉండేదాన్ని మనం ఏమంటున్నామంటే మెగా పార్క్స్ అంటున్నాం. సో 7 PM మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్స్ అండ్ అపారల్ పార్క్స్ అప్రూవ్డ్. సో ఎక్కడెక్కడ అప్రూవ్ చేయడం జరిగింది? సో మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ అండ్ తమిళనాడు. సో 7 PM మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్స్ అండ్ అపారల్ పార్క్స్ వర్ అప్రూవ్డ్ ఇన్ 7 స్టేట్స్. నెంబర్ 1 మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ అండ్ తమిళనాడు. సో బడ్జెట్ అవుట్లే ఆఫ్ 4,445 crores టిల్ 2027-28. సో బడ్జెట్ వచ్చేసి మనకేంటి 4,445 crores టిల్ 2027-28. సో నెక్స్ట్ కంటిన్యూషన్, న్యూ టెక్స్టైల్ పార్క్స్ అండర్ PM మిత్రా స్కీమ్ టు బూస్ట్ ఇండియాస్ టెక్స్టైల్ సెక్టర్. సో వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు బూస్ట్ ఇండియాస్ టెక్స్టైల్ సెక్టర్. నెక్స్ట్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఫైనలైజ్డ్ 7 PM మిత్రా పార్క్స్ అక్రాస్ తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. బడ్జెట్ అవుట్లే వచ్చేసి 4,445 crores టిల్ 2027-28 ఫైనాన్షియల్ ఇయర్. So 7 states to host PM Mitra parks. So the PM Mitra scheme envisioned to strengthen India's textile value chain from fiber to fabric to the fashion will see the establishment of textile parks in Tamil Nadu, Virudhunagar. So Tamil Nadu lo ikkada Virudhunagar. Next Telangana lo Warangal. Next Gujarat lo Navsari. నెక్స్ట్ కర్ణాటకలో కాలాబురగి. నెక్స్ట్ మధ్యప్రదేశ్ ధార్, ఉత్తరప్రదేశ్ లక్నో, మహారాష్ట్ర వచ్చేసి అమరావతి. సో 7 ప్లేసెస్లో మనకి ఏంటి అంటే PM మిత్రా సంబంధించిన పార్క్స్ రావడం జరిగింది. సో వీ హ్యావ్ తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. సో నెక్స్ట్ సమర్థ్, there is a separate scheme as an integral part of PM Mitra. We have Samarth scheme. So Samarth scheme వచ్చేసి ఏంటి అంటే building skills for the textile sector. So providing skill development, So complementing the PM Mitra initiative, the government is also implementing the Samarth scheme. So that is scheme for capacity building in textiles sector. Next, the objective is to provide demand driven placement oriented skill training to enhance employability. So simple ga Samarth scheme is a integral part of PM Mitra scheme and it is for the development of skill, that is skill development program to provide employment opportunities to the people. దాన్ని మనం ఏమంటున్నాం సమర్థ్ ఇనిషియేటివ్ అంటున్నాం. నెక్స్ట్ నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్, దట్ ఈస్ NTTM. సో నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్స్ మిషన్ దట్ ఈస్ NTTM. సో ఇన్ అడిషన్ టు PM Mitra and Samarth, the government is implementing the national technical textile mission, that is NTTM, with an outlay of 1,480 crores from financial year 2020-21 to 2025-26. The mission focuses on boosting technical textiles which include high performance fabrics,
used in sectors like defense, healthcare, infrastructure and agriculture. So here the mission focus. So here National Technical Textile Mission focuses on boosting technical textiles. So technical textiles ఎక్కడెక్కడ ఉన్నాయంటే which include high performance fabrics used in sectors like defense లో ఒకటి, నెక్స్ట్ హెల్త్ కేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అగ్రికల్చర్. సో టెక్నికల్ టెక్స్టైల్స్ ఆర్ యూజ్డ్ ఇన్ డిఫెన్స్, హెల్త్ కేర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అగ్రికల్చర్. సో ఇందులో ఇన్ ఆర్డర్ టు ఎన్హాన్స్ టెక్నికల్ టెక్స్టైల్స్, సో వీ హ్యావ్ నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్. నెక్స్ట్ ఇట్ సీక్స్ టు ప్రమోట్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ టెక్నికల్ టెక్స్టైల్స్, ఏ ర్యాపిడ్లీ గ్రోయింగ్ సెగ్మెంట్ ఇన్ ఇండియా. సో సింపుల్గా నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్ వచ్చేసి ఫర్ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సమర్థ్ స్కీమ్ వచ్చేసి ఏంటి అంటే ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ విత్ రెస్పెక్ట్ టు ద స్కిల్ డెవలప్మెంట్. సో టోటల్ 7 parks. సో నెక్స్ట్ the International Crops Research Institute for the Semi-Arid Tropics, that is ICRISAT, and the Indian Council of Agricultural Research, that is ICAR, have launched an innovative AI-powered climate advisory service. AI-powered climate advisory సర్వీస్. సో ఏఐ పవర్డ్ క్లైమేట్ అడ్వైజరీ సర్వీస్. సో పేరులోనే ఉంది మనకేంటి, క్లైమేట్కి సంబంధించిన ఇనిషియేటివ్ని అప్డేట్ ఇవ్వడం. సో క్లైమేట్ రిలేటెడ్ది విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే ఆర్ జనరేటింగ్ ద అడ్వైజరీ సర్వీసెస్ విత్ ద యూసేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఇందులో భాగంగా ఉన్న ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, ఇక్రిసాట్ ఒకటి, ఐకార్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఇక్రిసాట్? దట్ ఈస్ ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద సెమీ ఏరిడ్ ట్రాపిక్స్, దట్ ఈస్ నోన్ యాజ్ ఇక్రిసాట్. అండ్ ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, దట్ ఈస్ నోన్ యాజ్ ఐకార్, హ్యావ్ లాంచ్డ్ అన్ ఇన్నోవేటివ్ ఏఐ పవర్డ్ క్లైమేట్ advisory service. So let us discuss. This service delivers personalized real-time weather and climate information. So real-time weather as well as climate information to smallholder farmers. So here it provides real-time weather and climate updation. So updates of weather and climate to the small farmers. So it aims to help them adapt to increasing climate variability and improve agricultural productivity. So ఏంటి అంటే ఈ క్లైమేట్ వేరియబిలిటీ వల్ల అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ద అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ వీళ్ళు తీసుకొచ్చిన సర్వీస్. సో నెక్స్ట్ ద ఇనిషియేటివ్ ఈజ్ సపోర్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ మాన్సూన్ మిషన్ 3. గవర్నమెంట్ ఆఫ్ మాన్సూన్ మిషన్ 3. నెక్స్ట్ అండ్ ఇంటిగ్రేట్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ విత్ లోకల్ అగ్రికల్చరల్ నీడ్స్. నెక్స్ట్ ద అడ్వైజరీ సర్వీస్ కంబైన్స్ రియల్ టైమ్ డేటా ఫ్రమ్ ద ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అండ్ శాటిలైట్ అబ్జర్వేషన్. సో వీళ్ళు ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి మనకు ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ నుంచి అండ్ శాటిలైట్స్ అబ్జర్వేషన్ నుంచి వీళ్ళు డేటాను సేకరించడం జరుగుతుంది. నెక్స్ట్ AI and ML models analyze this data to predict weather patterns and their impact on crops. So the system updates continuously to reflect changing climate conditions. This dynamic modeling improves accuracy and relevance of advisories. Simple ga enti ante it is providing real time weather and climate information so that the small farmers utilize these services in order to increase their agricultural productivity. So agricultural productivity ni small farmers increase chesukodaniki తీసుకొచ్చిన ఒక artificial intelligence based climate advisory service by ICRISAT and ICAR. So next we have Ekta Mall, PM Ekta Mall, PM Ekta Mall.
సో ఏక్తా మాల్, మాల్ అంటే మనకేంటి, ఇందులో అన్ని సర్వీసెస్ ఉంటాయి విత్ రెస్పెక్ట్ టు షాపింగ్. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో ద యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ అప్రూవ్డ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పిఎం ఏక్తా మాల్స్ ఇన్ 27 states under the one district one product initiative. So under one district one product initiative, the union government has approved establishment of PM Ekta malls. So here establishment of PM Ekta malls under the initiative one district one product. So earlier we discussed about one district and one product. So అంటే ఏంటి, ఒక డిస్టిక్లో ఆ డిస్టిక్లో ఉన్న ఒక ఫేమస్ ప్రోడక్ట్ని వీళ్ళు ఏంటి అంటే మార్కెటింగ్ చేసుకోవడానికి. ఎగ్జాంపుల్ లాస్ట్ క్లాసెస్లో మనం ఏం చూసాం, బొబ్బిలి వీణా వాజ్ సెలెక్టెడ్ అండర్ వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్. సో అందులో భాగంగా ఏంటి అంటే ప్రతి డిస్టిక్ ఒక యూనిక్ ప్రోడక్ట్ ఉంటుంది, దాన్ని వీళ్ళు ఏంటంటే మార్కెటింగ్ చేయడం కోసం తీసుకొచ్చిన ఇనిషియేటివ్. అంటే వీళ్ళేంటి, ఇన్ ఆర్డర్ టు ఎంకరేజ్, ప్రోత్సహించడానికి తీసుకొచ్చిన ఒక ప్రోగ్రామే వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్. అందులో భాగంగా మనకిప్పుడు establishment of PM Ekta malls. This move aims to promote indigenous products, geographical indication, tagged items and local handicrafts through dedicated retail spaces. So enti ante simple ga indigenous products, geographical indication, tagged items and local handicrafts ni వీళ్ళు మార్కెటింగ్ని ప్రొవైడ్ చేయడం కోసం తీసుకొచ్చిందే మనకు PM Ekta malls. So this move aims to promote indigenous products, geographical indication products and local handicrafts. The scheme is part of special assistance to states for capital investment, that is SASEI. So full form enti, special assistance to states for capital investment framework and was announced in Union Budget 2023-24. Objectives of PM Ekta Mall. PM Ekta malls provide permanent retail platforms. So here it is providing a permanent retail platforms for artisans and producers. They showcase one district one products and GI tagged goods. The initiative enhances visibility for traditional and regional items in prime urban localities. It supports local entrepreneurship and self-reliance by connecting producers directly with consumers. సింపుల్గా ఏంటి అంటే వన్ డిస్టిక్ వన్ ప్రోడక్ట్ కింద సెలెక్ట్ అయిన ప్రోడక్ట్స్ ప్లస్ జాగ్రఫికల్ ఇండికేషన్ ఉన్న ప్రోడక్ట్స్ అండ్ లోకల్ ఆర్టిజన్కి సంబంధించిన హ్యాండీక్రాఫ్ట్స్ని వీళ్ళు ఏంటంటే అమ్మకం కోసం ఒక పర్మనెంట్ రీటైల్ ప్లాట్ఫామ్ని ప్రొవైడ్ చేసే మాల్స్ని మనం ఏమంటున్నాం, PM Ekta malls అంటున్నాం, PM Ekta malls. So next, the Kerala High Court has recently mandated urgent steps for the protection of the Ashtamudi wetland. సో వెట్లాండ్ అంటే మనకేంటి, తెలుగులో మనం పిలిచేదేంటి, చిత్తడి నేలలు. సో ఎవ్రీ ఇయర్ February 2nd is observed as International Day on Wetland. సో ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం వచ్చేసి మనకు February 2nd ప్రతి సంవత్సరం మనం ఏంటి అంటే దాన్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా అష్టముడి వెట్లాండ్ బిలాంగ్స్ టు కేరళ. సో అష్టముడి వెట్లాండ్ వచ్చేసి మనకు లొకేషన్ ఎక్కడ, కేరళ. సో ఇక్కడ ఏంటంటే పొల్యూషన్ వల్ల మనకు అష్టముడి వెట్లాండ్ బయోడైవర్సిటీ లాస్ అవుతుంది అని చెప్పేసి ఒక పిల్ వేయడం జరిగింది. ప్రజలు పిల్ వేసిన తర్వాత ఇక్కడ కేరళ హైకోర్టు ఇచ్చిన ఒక జడ్జిమెంట్. ద కేరళ హైకోర్ట్ హ్యాస్ రీసెంట్లీ మ్యాండేటెడ్ అర్జెంట్ స్టెప్స్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ అష్టముడి వెట్లాండ్. సో వెట్లాండ్స్ వచ్చేసి మనకేంటి అంటే ఇక్కడ వచ్చేసి సోర్స్ ఆఫ్ బయోడైవర్సిటీ జీవ వైవిధ్యానికి ఒక ఆయువు పట్టు లాంటిది మనకి ఏంటంటే వెట్లాండ్స్. సో దిస్ ఫాలోస్ ఏ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ డినోటింగ్ సివియర్ పొల్యూషన్, ఎంక్రోచ్మెంట్స్ అండ్ ఎకలాజికల్ డిగ్రేడేషన్ ఆఫ్ వెట్లాండ్. సో ఇక్కడ ఏంటి అంటే పొల్యూషన్, ఎంక్రోచ్మెంట్ అంటే ఏంటి అంటే ఆక్యుపై చేసుకోవడం, కబ్జా చేయడాలు, అండ్ ఎకలాజికల్ డిగ్రేడేషన్. సో ఇక్కడ పొల్యూషన్ ఎక్కువగా అయ్యింది అని చెప్పేసి ప్రజలు పిల్ వేయడం జరిగింది. ఇప్పుడు హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ కేరళ వచ్చేసి వీళ్ళకు ఒక అడ్వైజ్ ఇవ్వడం, మ్యాండేట్ చేయడం జరిగింది. సో ద కోర్ట్ డైరెక్టెడ్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ద స్టేట్ వెట్లాండ్ అథారిటీ
Kerala to establish a dedicated management unit and prepare an integrated conservation plan within strict timelines. So here the Kerala High Court directed the state government as well as state wetland authority Kerala to take several measures to protect Astamudi wetland. సో ఇండియాలో ఎట్ ప్రజెంట్ మనకి ఎన్ని ఉన్నాయంటే 91 రామ్సార్ సైట్స్ ఉండడం జరిగింది. అందులో టాప్ ప్లేస్ వచ్చేసి మనకు తమిళనాడు. సో తమిళనాడులో మనకి ఏంటి అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వెట్లాండ్స్ని మనం చూడగలుగుతాం. గత 10 సంవత్సరాలలో ఇండియా వచ్చేసి 250% వచ్చేసి ఇంక్రీజ్ చూసాం. వెట్లాండ్స్ ఇంక్రీజ్ ఎంత ఉంది ఇండియాలో లాస్ట్ 10 yearsలో 250%. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇంటర్నేషనల్ వెట్ల్యాండ్ డే February 2nd. సో రామ్సార్ కన్వెన్షన్ వచ్చేసి మనకు 1971. సో ఇరాన్లోకి సంబంధించిన ఒక ప్లేస్ రామ్సార్, అక్కడ వచ్చేసి ఒక మీటింగ్ జరగడం జరిగింది టు ప్రొటెక్ట్ ద వెట్లాండ్స్. దట్ ఈస్ ద రీజన్ వి కాల్ యాజ్ రామ్సార్ కన్వెన్షన్. దట్ ఈస్ ఇరాన్కి సంబంధించింది. సో ఇండియా వచ్చేసి 1982లో మనం ఏంటి అంటే అప్రూవ్ చేయడం జరిగింది. సో రీసెంట్గా COP15 కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఆన్ వెట్లాండ్స్ వచ్చేసి జరిగింది ఎక్కడంటే జింబాబ్వేలో జరగడం చూస్తాం. నెక్స్ట్ వెల్కమ్ టు దెబ్రిగర్ శాంక్చురీ, ఒడిస్సాకు సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్. సో హియర్ ద ఒడిస్సా గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్ plans to introduce tigers into Debrigar Wildlife Sanctuary. So Debrigar Wildlife Sanctuary located in Odisha. The government has announced plans to introduce tigers in Debrigar Wildlife Sanctuary in Barha district. This move aims to revive the big cat population in the state. Next, the National Tiger Conservation Authority has granted technical permission to convert Debrigar ఇంటూ టైగర్ రిజర్వ్. సో దెబ్రిగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీని టైగర్ రిజర్వ్ లాగా కన్వర్షన్ చేసే ఒక ప్రాసెస్ స్టార్ట్ అయింది. అందులో భాగంగా ఎన్టీసీఏ అప్రూవ్ ఇవ్వడం జరిగింది. టెక్నికల్ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది ఇన్ ఆర్డర్ టు కన్వర్ట్ దెబ్రిగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇంటూ ఏ టైగర్ రిజర్వ్. అన్ ఎక్స్పర్ట్ కమిటీ హ్యాస్ బీన్ ఫార్మ్డ్ టు డిమార్కేట్ ద కోర్ అండ్ బఫర్ జోన్స్ ఫర్ టైగర్ హ్యాబిటేషన్. Once completed, the government will initiate steps for tiger relocation. సో ఒకసారి ఆ దెబ్రిగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ వచ్చేసి టైగర్ రిజర్వ్ లాగా కన్వర్ట్ చేసిన తర్వాత టైగర్ రీలొకేషన్ ప్రాజెక్ట్ని తీసుకొని రావడం జరుగుతుంది. అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన వేరే రాష్ట్రానికి సంబంధించిన పులులను ఈ ఒడిశాకు సంబంధించిన దెబ్రిగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలోకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. సో టైగర్ రీలొకేషన్ ఛాలెంజెస్. టైగర్ రీలొకేషన్ ఈజ్ కాంప్లెక్స్ అండ్ హ్యాస్ సీన్ మిక్స్డ్ రిజల్ట్ ఇన్ ఒడిస్సా. సో ద అటెంప్ట్ టు రీలొకేట్ టైగ్రెస్ ఎర్లియర్ ఏంటి సుందరి టైగ్రెస్ టు సత్కోసియా టైగర్ రిజర్వ్ ఫెయిల్డ్. సో ఎర్లియర్ ఒరిస్సాలో ఒక అటెంప్ట్ జరిగింది. ఏంటి అటెంప్ట్ టు రీలొకేట్ టైగ్రెస్ సుందరి టు సత్కోసియా టైగర్ రిజర్వ్ ఫెయిల్డ్. నెక్స్ట్ ఇన్ 2024 two tigresses Jamuna and Jeenath were brought to Simlipal Tiger Reserve from Maharashtra. So 2024లో ఏంటి అంటే టైగర్ రీలొకేషన్ ప్రోగ్రామ్ ఫ్రమ్ మహారాష్ట్ర టు ఒడిస్సా. సో tigresses Jamuna and Jeenath were brought to Simlipal Tiger Reserve from Maharashtra. The project was 80% successful. సో మనకి ఏంటి అంటే 100% సక్సెస్ రేట్ లేదు. సో despite Jeenath moving to neighboring states before returning, so both tigers now occupy separate territories. So previous tiger translocation attempts, so mundu jarigina ee tiger translocation attempts chuste in 2018 Odisha attempted tiger translocation at Satkosia with male tiger named Mahavir and a female tigress named Sundari from Madhya Pradesh. So 2018లో మధ్యప్రదేశ్ నుంచి ఒరిస్సాకు 2 పులులను తీసుకొని రావడం జరిగింది. అందులో మగ పులి పేరు మహావీర్, తర్వాత ఆడపులి పేరు సుందరి. సో ఇక్కడ ఏంటి అంటే వేటగాళ్ళు వచ్చేసి ఏంటంటే మహావీర్ని చంపివేయడం జరిగింది. నెక్స్ట్ సుందరి వాజ్ సెంట్ బ్యాక్ టు ఆఫ్టర్ అలెగ్రీ కిల్లింగ్ 2 people. సో ఇక్కడ ఈ సుందరి టైగ్రెస్ ఏం చేసిందంటే ప్రజలను చంపివేయడంతో మళ్ళీ బ్యాక్ పంపించి వేశారు. సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మనకు
tiger relocation to the Orissa. Earlier we have seen Madhya Pradesh to Orissa, Maharashtra to Orissa. Tiger relocation మనకి ఏంటి అంటే చీతాస్ రీఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ కూడా చూస్తాం. చీతాస్ రీఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ ఫ్రమ్ నమీబియా. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి చూసింది ఏంటి అంటే టైగర్ రీలొకేషన్ ఛాలెంజెస్. సో చీతాస్ రీఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ ఫ్రమ్ నమీబియా అండ్ సౌత్ ఆఫ్రికా. సో నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్. సో అరుణాచల్ ప్రదేశ్కి రీసెంట్గా వచ్చిన టైటిల్ ఏంటి అంటే ఇన్ 2025 అరుణాచల్ ప్రదేశ్ ఎర్న్డ్ ద టైటిల్ ఆఫ్ హైడ్రో పవర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సో అరుణాచల్ ప్రదేశ్ ఇండియా మ్యాప్లో ఇక్కడ ఉంటుంది అరుణాచల్ ప్రదేశ్. సో వచ్చిన టైటిల్ ఏంటి అంటే మనకు హైడ్రో పవర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సో మేజర్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. సో చూద్దాం. కమెంగ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్. సో నెంబర్ 1 కమెంగ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్. నెక్స్ట్ సుబాన్సిరి లోవర్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్. నెక్స్ట్ దిబంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. అండ్ వీ హ్యావ్ ఫ్యూ అప్కమింగ్ projects also. So here Arunachal Pradesh earned the title hydropower capital of India. So hydropower capital of India, hydropower capital of India వచ్చేసి మనకి ఏంటి అంటే అరుణాచల్ ప్రదేశ్. సో హైడ్రోపవర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్ సహేలీ స్మార్ట్ కార్డ్ update. So here Delhi government recently introduced Saheli smart card to the women and transgenders. So free services in the Delhi buses. So Saheli smart card. So ఈ స్మార్ట్ కార్డ్ వల్ల ఏంటి అంటే మహిళలు మరియు ట్రాన్స్జెండర్స్కి వచ్చేసి బెనిఫిట్ ఏంటంటే ఫ్రీ బస్ సర్వీసెస్. సో రీసెంట్లీ ద ఢిల్లీ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ సహేలీ స్మార్ట్ కార్డ్ దట్ ఈస్ ఫ్రీ బస్ సర్వీస్ టు ద ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్స్. సో రీసెంట్గా మనం బీహార్కి సంబంధించిన వాళ్ళు ఏంటంటే దే ఇంట్రడ్యూస్డ్ పింక్ బస్సెస్ టు ద ఉమెన్ అండ్ గర్ల్స్. పింక్ బస్సెస్. తర్వాత దే ఆర్ ప్రొవైడింగ్ సపరేట్ హాస్టల్స్ టు ద గర్ల్స్. ఇక్కడ ఢిల్లీ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఏంటి సహేలీ స్మార్ట్ కార్డ్. సో తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఏంటి మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా తెలంగాణ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం చూసాం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయబోతుంది. సో ఈరోజు టాపిక్స్ని ఒకసారి రీకాల్ చేస్తే నెంబర్ 1 వీ హ్యావ్ సో చిలీకి సంబంధించిన ఒక ఫ్రాగ్ దట్ ఈస్ డార్విన్స్ ఫ్రాగ్ కన్జర్వేషన్ బై చిలీ గవర్నమెంట్. నెక్స్ట్ వీ హ్యావ్ డోర్జిలంగ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ బిట్వీన్ ఇండియా అండ్ భూటాన్. నెక్స్ట్ 7 PM మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజియన్స్ అండ్ అపరల్ పార్క్స్ అప్రూవ్డ్. సో లొకేషన్స్ వచ్చేసి తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. సో నెక్స్ట్ వీ హ్యావ్ సమర్థ్ స్కీమ్ ఫర్ ప్రొవైడింగ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ప్రొవైడింగ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. నెక్స్ట్ నేషనల్ టెక్నికల్ టెక్స్టైల్ మిషన్స్ ఇన్ ఆర్డర్ టు ఎన్హాన్స్ టెక్నికల్ టెక్స్టైల్స్. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ క్లైమేట్ అడ్వైజరీ సర్వీసెస్ బై ఇక్రిసాట్ అండ్ ఐకార్. సో ఇదేంటి అంటే స్మాల్ ఫార్మర్స్కి చాలా బెనిఫిట్ ఉంటుంది అగ్రికల్చర్ ప్రొడక్టివిటీస్ని ఇంక్రీజ్ చేయడం కోసం. సో ప్రొవైడింగ్ రియల్ టైమ్ వెదర్ అండ్ క్లైమేట్ ఇన్ఫర్మేషన్ టు ద ఫార్మర్స్. సో నెక్స్ట్ PM Ekta Mall. So the Union government has approved establishment of PM Ekta Malls under the scheme One District One Product. So దీనివల్ల ఏంటంటే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద సెలెక్ట్ అయిన ప్రోడక్ట్స్ ప్లస్ GI ట్యాగ్ ఉన్న ఐటమ్స్, తర్వాత లోకల్ ఆర్టిజన్స్కి సంబంధించిన హ్యాండిక్రాఫ్ట్స్కి ఏంటి అంటే దే ఆర్ ప్రొవైడింగ్ ద రీటైల్ ప్లాట్ఫామ్స్. సో వాళ్ళు ఏంటంటే సెల్ చేయడం కోసం తీసుకొచ్చిన ఒక మాల్. ఇందులో భాగంగా మనకి ఏంటి అంటే షాప్స్ ఉంటాయి సో దట్ లోకల్ మార్కెట్స్కి వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ అష్టముడి వెట్లాండ్. సో రీసెంట్లీ ద కేరళ హైకోర్ట్
directed state government as well as Wetland Authority of Kerala in order to take several measures and appropriate measures to mitigate the pollution of Astamudi wetland and to protect the Astamudi wetland that is located in Kerala. Ramsar sites ni manam wetlands antunnam. Total Indialo 91 ఉండడం జరిగింది. హైయెస్ట్ వచ్చేసి మనకు తమిళనాడులో. సో నెక్స్ట్ దెబ్రిగర్ సాంక్చురీ ఇంటూ టైగర్ రిజర్వ్. సో టైగర్ రీలొకేషన్ చూస్తున్నాం. సో దెబ్రిగర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ బిలాంగ్స్ టు ఒడిస్సా. సో నెక్స్ట్ వీ హ్యావ్ అరుణాచల్ ప్రదేశ్ హైడ్రో పవర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అనే టైటిల్ని దక్కించుకోవడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ క్యాపిటల్ సిటీ ఇటానగర్ ఇట్ బికేమ్ హైడ్రో పవర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్ ఢిల్లీ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ సహేలీ స్మార్ట్ కార్డ్ అండ్ ప్రొవైడింగ్ ఫ్రీ బస్ సర్వీస్ టు ద ట్రాన్స్జెండర్స్ అండ్ ఉమెన్ ఆఫ్ ఢిల్లీ. సో ఇవండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. నెక్స్ట్ క్లాస్లో వీ విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ.